89 నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్‌కి చాలా యూజ్ అవుతుంది అని మామయ్యలకు చెప్పు. 89 ఏంటి, ఎగ్జామ్ ఏంటి అనుకుంటున్నారా? ఇంకాసేపు ఈ వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 74 దేని గురించి చెప్తుంది? ప్రధానమంత్రి గురించి చెప్తుంది కదా. 74కి 89 యాడ్ చేస్తే 163 కదా. ఆర్టికల్ 163 రాష్ట్రంలో ముఖ్యమంత్రి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే ఆర్టికల్ 72 రాష్ట్రపతికి ఉండే క్షమాభిక్షాధికారాల గురించి తెలియజేస్తుంది. 72కి 89 యాడ్ చేస్తే 161. ఈ ఆర్టికల్ గవర్నర్ కి ఉండే క్షమాభిక్షాధికారాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది. 76 ప్లస్ 89 165 ఆర్టికల్ అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 79 పార్లమెంట్ గురించి తెలియజేస్తుంది. 79 ప్లస్ 89 168 ఆర్టికల్ రాష్ట్ర శాసనసభ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి తెలియజేస్తుంది. 80 ప్లస్ 89 ఆర్టికల్ 169 రాష్ట్ర శాసన మండలి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 81 లోక్సభ గురించి తెలియజేస్తుంది. 81 ప్లస్ 89 ఆర్టికల్ 170 శాసనసభ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 143 దేని గురించి తెలియజేస్తుందో కామెంట్స్ లో రాయమని అత్తయ్యలకు మావయ్యలకు చెప్పు.